ట్రీట్మెంట్ అనేది మనం ఎప్పుడు ఐడెంటిఫై చేసాం, ఏంటి ప్రాబ్లం, అది అలర్జీనా, అస్తమానా, సిఓపిడినా, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజా, సో తర్వాత సో మెనీ ఫంగల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, టీబీనా, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షనా, ఇవన్నీ మనం చూసి జనరల్గా సిగ్నిఫికెంట్ అని చెప్పాలంటే ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ పేషెంట్స్, లంగ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, మీకు దీర్ఘకాలిక సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కానీ క్రానిక్గా అంటే ఆస్తమా, బ్రాంకియాసిస్, సిఓపిడి ఇవన్నీ కూడా ఏదో వారం రోజులు మందులు వాడితే తగ్గేటివి కాదు. కాబట్టి మీ స్పెషలిస్ట్ని కలిసి, మీ కన్సల్టెంట్ని కలిసి మీరు తప్పకుండా ఓకే ఆయన చెప్పిన విధంగా అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, అది చేయించుకొని దాన్ని బట్టి మనం మందులు అడ్జస్ట్ చేయడం ఉంటుంది. అవసరమైతే ఎక్స్రే, ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒకసారి సిటీ స్కాన్ చేయిస్తుంటాం, ఒక్కొక్కసారి 6-minute వాక్ టెస్ట్ అంటాం, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం, తర్వాత సిపెట్ అంటాం. అంటే ఇవన్నీ వేరియస్ మెథడ్స్ ఆఫ్ లంగ్ ఫంక్షన్ టెస్టింగ్ అన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఎప్పుడైతే సడన్గా డిటోరియేషన్ ఉంటే అప్పుడు అడ్మిషన్స్ అవసరం అవుతుంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆన్ అన్ యావరేజ్ ఈవెన్ ఎండ్ స్టేజ్ లంగ్ డిజీజ్ అంటే ఇంకా ఏ హోప్లెస్ లంగ్ డిజీజ్ అనేసి జనరల్గా కొందరు ఫిజిషియన్స్ కొందరు లేబుల్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఒక 10 years అనేది మనం లైఫ్ ఇవ్వగలుగుతాం ఒక ఎక్స్పర్ట్ చూసినట్లయితే. సూర్యోదయం ముందు నిద్ర లేవండి. సో కొంచెం వ్యాయామం చేసి మీ డైలీ లైఫ్ స్టార్ట్ చేయండి. దెన్ సన్సెట్ రఫ్లీ అరౌండ్ 5:30, 6, మేబీ 6:15 ఆ టైంకి అంతా కూడా మనం మొత్తం క్లోజ్ చేసేసి దెన్ గో బ్యాక్ టు స్లీప్ బై అరౌండ్ 8 o'clock అని అంటుంది. దిస్ ఈస్ ద రిథమ్. ఇది ఏంటంటే దీని క్యూ ఏంటంటే అంటే బ్రెయిన్లో ఎటువంటి సిగ్నల్స్ వస్తాయంటే సూర్యోదయం అయినప్పుడు మెలటోనిన్ లెవెల్స్, సూర్యాస్తమైనప్పుడు మెలటోనిన్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేస్తే సన్సెట్ అయిన తర్వాత ఓ 1.5-2 hours మెలటోనిన్ లెవెల్స్ అనేది బ్రెయిన్లో పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఇలాగ ఒక బ్రైట్ లైట్ మొబైల్ని ఇలా చూస్తూ ఉన్నాం అనుకోండి, బ్రెయిన్కి ఏం తెలుస్తుందంటే ఇంకా సూర్యాస్తమం అవ్వలేదు, సన్సెట్ ఇంకా కాలేదు, ఆ లైట్ వస్తుంది, బ్రెయిన్ మాత్రం ఇంకా లైట్ చూస్తుంది కాబట్టి నాకు ఇంకా సన్సెట్ కాలేదు. మెలటోనిన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన మెలటోనిన్ ఏమవుతుందంటే అది రాదు. బ్రైట్ లైట్ ఉన్నంత వరకు మెలటోనిన్ ప్రొడ్యూస్ కాదు. ఎప్పుడైతే మనం అన్ని బంద్ చేసి లైట్లన్నీ ఆఫ్ చేస్తాం అప్పుడు మెలటోనిన్ వస్తుంది, నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మనం రాత్రి 11 దాకా మొబైల్స్, టీవీలు చూసేస్తే ఏమవుతుందంటే అప్పుడు మీకు తెలుసో తెలీదో మన ఫార్మసీస్లో మెలటోనిన్ అన్నది విచ్చలవిడిగా కొనుక్కొని వాడేస్తున్నారు యూత్. ఎందుకంటే 11 దాకా అంటే మేల్కోవడం, మళ్ళీ మెలటోనిన్ వేసుకొని పడుకోవడం, అది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు న్యాచురల్ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ సైకిల్ని రీప్లేస్ చేయాలంటే నార్మల్గా కొంచెం డిసిప్లిన్ మీకు ఇనిషియల్గా కష్టం అవ్వచ్చు. ఎందుకంటే ఇన్ని నెలలు, సంవత్సరాల పాటు మనం దాన్ని బ్రేక్ చేస్తున్నాం. సడన్గా మనం ఎగ్జాంపుల్ మీరు 1 o'clock 12 o'clock 1 o'clock పడుకునే అలవాటు ఉందనుకోండి, 11:30కి రండి. ఒక 1 week తర్వాత 11కి రండి. అలా డిసిప్లిన్ అలవాటు చేసుకుంటే ఇదేం పెద్ద ప్రాబ్లం కాదమ్మా. ఒకటి. తర్వాత మన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే యూఎస్ టైంకి పనిచేస్తుంటారో వాళ్ళైనా సరే ఒకవేళ ఇంకా తప్పదు మీరు పని చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో 5 o'clock 6 o'clock పనుకోవడం స్టార్ట్ చేసినారంటే వాళ్ళు ఆ 6 నుండి కనీసం ఒక 7 hours 8 hours నాన్ స్టాప్గా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ పడుకునే ముందు కాఫీలు, టీలు, హెవీ మీల్స్ అంటే ఇంత తినేసి పడుకోవడం నష్టం లేదు, కానీ ఫుల్గా పొట్ట నిండా తినేసి పడుకోవడం వల్ల దానివల్ల ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లంగ్ ప్రాబ్లమ్స్, ఐఎల్డీస్ ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటాయి. అంటే మీకు నిద్ర కూడా మంచి క్వాలిటీ ఉండదు. సో కాబట్టి ఎక్కువ తినొద్దండి పడుకునే ముందు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.